guys, welcome back to our channel. This is me Sandhya. సో టైం వచ్చేసి మార్నింగ్ 11:10 అవుతుంది. ప్రజెంట్ అయితే నేను బాబు పడుకున్నాడు టిఫిన్ చేసేసి. టిఫిన్ అంటే వాడికి హోమ్ మేడ్ ఉగ్గు పెడతాను, అది తినేసి హాయిగా పడుకున్నాడు. నేనైతే టీవీ చూసుకుంటున్నాను. ఇంత పెద్దదాన్నైనా నాకు ఒక కొడుకు ఉన్నా సరే నేను ఇంకా డోరేమోన్ చూస్తున్నాను. ఎందుకో తెలియదు నాకు కూడా. నేనే ఇలా ఉన్నానో నాలాంటి ఇంకున్నారు, నాకు మాత్రం తెలియదు. నేనైతే ప్రజెంట్ అయితే డోరేమోన్ చూస్తున్నాను. నా మై సెల్ఫ్ నేనే షేమ్గా ఫీల్ అవుతున్నాను. సో బాబు అయితే పడుకున్నాడు, చూపిస్తాను. వీడైతే హాయిగా పడుకున్నాడు కాబట్టి నేను టీవీ చూస్తున్నాను. ప్రజెంట్ అయితే దసరా కాదు, దసరా బాబు అయితే పడుకోలేచాడు. టైం అయితే ఆఫ్టర్నూన్ 12 o'clock అవుతుంది. సో లెగ్సిన వెంటనే వాటర్ పడతానమాట. బాబు పేరు వచ్చేసి శివ యువాన్స్. సో బాబుకి అయితే వాటర్ పడతాను, ముద్దుగా యువ అని పిలుచుకుంటాను అనమాట. సో వాటర్ అయితే కొన్నే పడతానమాట. వాటర్ అయితే కొన్నే పడతానమాట, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్నాడు. సో ఇప్పుడైతే లంచ్ పెట్టాను. కొంచెం యాక్టివ్ అయిన తర్వాత, ఆ నిద్ర మత్తు వదిలిన తర్వాత ఫుడ్ అనేది పెడతానమాట. సో షార్ట్ అయితే కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. సే హాయ్, హాయ్, సే హాయ్, హాయ్, సే హాయ్ యువా. వాడంతే. అటు చూడు, హాయ్ చెప్పు. వీడియో షూట్ చేస్తున్నావా అమ్మా అని అడుగుతున్నాడు కదా. టైం అయితే 12:30 అవుతుంది కాబట్టి బాబుకి ఉగ్గు పెడతాను అనమాట. సో ఇదైతే హోమ్ మేడ్ ఉగ్గు. బాబుకి హోమ్ మేడ్ ఉగ్గు పెద్దలు చెప్పింది, ఇష్టంగా తింటారు. కూర్చో ఇదిగో యమీ. బాబు అయితే ఉగ్గు ఫినిష్ చేస్తాడనమాట. వాడికి తినబెడుతూ షూట్ చేస్తూ పెట్టలేనమాట. వాడు అస్సలు ఉండడు, ఆ ఫోన్ కోసం ఎగబడతాడు. సో అందుకనే క్లిప్ అయితే మిస్ చేశాను. ఖచ్చితంగా ఉగ్గు రెసిపీ మాత్రం ఒకరోజు పెడతాను, వీడియో చూసుకొని దాన్ని ఒక షూట్ చేస్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే బాబు ఉగ్గు తినేసాడు. వాడు మూతి చూడండి. ఇవా తిన్నవా డాడీ? కొట్టితో అయితే బలవంతంగా అయితే నేను పెట్టను, ఫీడ్ చేయను. టీవీ, ఫోన్ ఇవన్నీ కట్టిపెట్టి ఏదో ఒకటి చెప్తూ పెడతాను. సో అందుకనే వీడియో అయితే షూట్ చేయలేదు. సో ఇది అనమాట.